జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో గురువారం 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు ప్రభుత్వ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి పుర ప్రముఖులను, స్వాతంత్ర సమరయోధులను, అధికార అనధికారులను కలిసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపేలా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆయన తిలకించి వివరాలు తెలుసుకున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనల ఆహుతులు ఎంతగానో అలరింపజేశాయి. పాఠశాల విద్యార్థులు దేశభక్తిని నింపుకొని జాతీయ స్ఫూర్తి పెంపొందేలా ఆకట్టుకునే రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ఆహుతుల మన్ననలు అందుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారుల ముఖ్య అతిథి ప్రభుత్వ వైప్, జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. వేడుకల్లో శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ తో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, జిల్లా జడ్జి నీలిమ, ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్లు పి రాంబాబు, గౌతమ్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, సిబ్బంది, స్వాతంత్ర సమర యోధులు, ప్రజలు, విద్యార్థులు తదితరుల వేడుకల్లో పాల్గొన్నారు. డాక్టర్ సంజయ్ కుమార్ గారికి స్వాగతం. श्रीमान, स्वतंत्र दिवस सम्मान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है।
ప్రభుత్వ అధికారులు श्रीमान सम्मान कार्ड समाप्त हुआ, निष्क्रमण करने की आज्ञा प्रदान की है। ప్రియమైన సోదరి సోదరులారా, భారత స్వాతంత్ర వేడుకల సందర్భంగా జిల్లా ప్రజలకు, స్వాతంత్ర సమరయోధులకు, ప్రజాప్రతినిధులకు, విద్యార్థులకు, జర్నలిస్టులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేడు దేశం అంతటా ఆనందోత్సవాల 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం. భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో ఎంతో విశిష్టమైన మన జాతిపిత మహాత్మా గాంధీ, లాలా లజపత్ రాయ్, బిపిఆర్ చంద్రపాల్, బాలా గంగాధర్ తిలక్, భగత్ సింగ్, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, గోపాలకృష్ణ గోఖలే, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ మరియు మన తెలంగాణ ప్రాంత చెందిన కొండా వెంకట రంగారెడ్డి, బుడుగుల రామకృష్ణారావు, సరోజిని నాయుడు గారు, పుచ్చల సుందరామయ్య గారు, మాడపాటి హనుమంతరావు గారు, మొయినుద్దీన్ గారు, స్వామి రామానంద తీర్థ గారు ఎందరో త్యాగదనుల పోరాట ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం లభించింది. స్వాతంత్ర సాధన కోసం ప్రాణాలు పరంగా పెట్టి పోరాడిన ఎందరో స్వాతంత్ర సమరయోధులకు, త్యాగమూర్తులకు, రాజ్యాంగ నిర్మాతలకు ఈ సందర్భంగా స్మరించుకుంటూ వారి త్యాగాల ఫలితంగా నేడు మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. స్వాతంత్ర సాధన పోరాట త్యాగదనులకు ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా జోహార్లు అర్పిస్తున్నాము. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించింది. పరిశ్రమలు, జాతీయ రహదారులు, వ్యవసాయము, విద్య, ఆరోగ్యము, ఆహారము, ఉత్పత్తుల్లో ముందంజలో ఉన్నాము. రాష్ట్ర సాధన ఉద్యమంలో మరణించిన అమరవీరులకు ఈ సందర్భంగా జోహార్ అర్పిస్తున్నాము. రాష్ట్ర ప్రగతి వైపు పయనిస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఉన్నతగా నిలుస్తూ దేశానికి రాష్ట్రం ఆదర్శంగా ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్య పరిష్కారంలో ముందుంది. ప్రభుత్వ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మేరకు అభయస్వం అమలను ఒక్కొక్కటిగా అధికారంలో వచ్చిన వెంటనే 45 గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించింది. మరియు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీ పథకాలు అమలు చేసినందుకు కంకణం కట్టుకుంది. ప్రభుత్వ అధికారులు రాష్ట్రంలో ప్రతి పల్లెకు, ప్రతి బస్తీకి పంపించి ఇంద్రమ్మ గ్రామ సభలకు నిర్వహించి ప్రజాపాలన
అభయహస్తము 6 గ్యారెంటీ పథకాల అమల్లో 28 డిసెంబర్ 2023 నుంచి 6 జనవరి 2024 వరకు జిల్లాలో అన్ని గ్రామాలకు మున్సిపల్ వార్డులు నిర్వహించి ప్రజాపాలన కార్యక్రమం ద్వారా 6 పథకాల నుంచి అభ్యర్థులను కోరుతూ వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరించడం జరిగింది. మహిళలకు గౌరవాన్ని ఆత్మరక్షణకు ముఖ్యమంత్రి గారికి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి నిర్మాణాత్మక సహకారం సూచనలు అందిస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులకు, గౌరవ శాసనమండలి సభ్యులకు, గౌరవ శాసన సభ్యులకు, మున్సిపల్ చైర్మన్లకు, గౌరవ స్థానిక ప్రజాప్రతినిధులకు హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా శాంతి భద్రత కృషి చేస్తున్నటువంటి గౌరవ జైవితం జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, జిల్లా జడ్జి గారికి, జిల్లాలో ఉన్నటువంటి ఉన్నత అధికారులకు, పోలీస్ సిబ్బందికి, న్యాయాధికారులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న వివిధ శాఖ అధికారులకు, ఉద్యోగులకు, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం కల్పిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ జై హింద్. Vande Mataram.
కేజీబీ పరాయి పాలనపై కాలు తువ్వి కొమ్ములు విదిలించిన కోడగిద్దల్లాంటి అమరవీరులను తలుచుకుంటూ